తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు డేవిడ్. ఏం చేస్తుంటారండి? నేను ఎల్ఐసి ఏజెంట్. మరి ఏ ఊరు నుంచి వచ్చారండి ఇప్పుడు? ఇక్కడ గుంటూరు 32వ వార్డు నుంచి మేము వచ్చాం. మరి జగన్ గారు గతంలో పాదయాత్ర చేశారండి, మళ్ళీ సీఎం అయిన తర్వాత ఆయన ఇప్పుడే మళ్ళీ జనాల్లోకి వస్తున్నారు బస్సు యాత్రతోటి. మరి ఇక్కడ చూస్తే పగలంతానేమో బాగా ఎండ ఉంది, మధ్యాహ్నం నుంచేమో విపరీతంగా వర్షము, ఉరుములతో కూడిన వర్షం, అయినా కానీ జనం ఏం మాత్రం తగ్గకుండా వస్తున్నారు. వర్షం వచ్చింది, జగన్ గారు బస్సు యాత్ర మొదలు పెట్టినప్పటి నుంచి ఎండే కదా. ఇవాళ వర్షం ఏముంది, వర్షం ఎండ కంటే వర్షాన్ని ఊరు లెక్క వెళ్తున్నారు. ఆయన్ని చూడాలని వస్తున్నారు. మీటింగ్ ఏం చెప్పేది ఆయన రోజు అన్ని చెప్తున్నాడు. మెయిన్ పేద ప్రజలు, ముసలి వాళ్ళు, కూలి పని చేసుకునే వాళ్ళు, కార్మికులు వీళ్ళే వస్తున్నారు. కానీ ఎందుకు వర్షమైన కానీ అందరు నిలబడ్డారు. ఇంకా వీళ్ళందరినీ డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నారా? ఎందుకు వస్తారు డబ్బులు? డబ్బులు ఇస్తే వస్తారు ఎవరన్నా? డబ్బులు ఇస్తే వచ్చేవాళ్ళు వేరేది. అందుకని మీకు స్వచ్ఛందంగా వచ్చేది ఒక్క జగన్ మీటింగ్కే. ఇంకేతన్నా బస్సులు ఎవరన్నా బైకులు మా సొంత పెట్రోల్ పోయించుకొని వస్తున్నాం మేము. అది ఎందుకండి అసలు ఇంత అభిమానం ఎందుకు? అసలు జగన్ గారు ఈ 4.5 ఏళ్ళలో ఎలాంటి పథకాలు కానీ ఎలాంటి మేలు చేశారండి ప్రజలకి? ఎవరికి ఏ స్థాయిలో ఎవరికి కావాల్సింది అందరికీ చేశారు. ఇప్పుడు ఒక కుటుంబం ఉంది, ఒక కుటుంబం ఆటో డ్రైవర్కి డబ్బులు ఇస్తున్నాడు, ఆటో పిల్లలకి చదువు చెప్పిస్తున్నాడు, ఇంట్లో ముసలోళ్ళకి పెన్షన్ ఇస్తున్నాడు, వ్యాపారం చేసుకుంటుంటే ఆడవాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు, ఆరోగ్యం బాగాలేదు కుటుంబం మొత్తానికి చేస్తున్నాడు, ఎన్ని లక్షలైనా చేస్తున్నాడు. ఇంకా రాకాడికి పోతారు. ఏం రాలేదనుకో జగన్ ఒకవేళ ఇబ్బంది, ఆయనకేం లేదు, ఇబ్బంది పడేది ఇల్లే. అందుకు వస్తున్నారు వాళ్ళు. జగన్ వచ్చి చూడాలి. అవన్నీ ఒక అవకాశం వచ్చింది. ఇప్పుడు ఎక్కడో ఉన్న వాళ్ళు ఏడు గుంటూరు వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి ఏం జరిగిందో అదే తలుచుకుంటున్నారు. కానీ జగన్ వస్తే ఆయన కలవాలి, మాకు చేశాడు, మళ్ళీ ఆయనే రావాలి, మమ్మల్ని చూస్తే మాకు సహాయం అందింది కాబట్టి మమ్మల్ని చూసి ఆయన సంతోషపడాలి, మళ్ళీ ఆయన గెలిచిన తర్వాత ఇంతకంటే ఎక్కువ చేయాలి. అంతే కదా. వస్తాడు పోతాడు అనుకుంటేట. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది కుటుంబం, వీధి, పల్లె, విద్యార్థుల దగ్గర నుంచి వైద్యం, ఇల్లు, వ్యాపారం, ఆటోలు, ఈ వర్గానికి చేశాడు. బలహీన వర్గాలకు అందరికీ చేస్తున్నాడు. ఎక్కువ శాతం ఉండేది బలహీన వర్గాలేక. డబ్బులు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? అవునా కదా. మరి ఇప్పుడు పేదవాళ్ళు అనగానే వాళ్ళకి కావాల్సింది విద్య, వైద్యం, ఇవన్నీ సంపూర్ణంగా అందినాయి అంటారా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో? అందరికీ ఎవరికో ఇచ్చి మన జనభూమి కంటిలాగా కాదు, అందరికీ బటన్ నొక్కుతున్నారు. ఎవరి ఖాతాలోకి వాళ్ళకి వెళ్తున్నాయి. ఒక్క పెన్షన్ మాత్రమే క్యాష్ ఇస్తున్నారు. అది కూడా వాళ్ళు వేలుముద్ర వేయించుకొని ఇస్తున్నారు. ఆ పథకాలు అందేది ఏముంది వాళ్ళే చెబుతున్నారు కదా. అందకపోతే ఏ రోజున వేసారా పలానా వాళ్ళకి అందలేదు, పలానా పేటలో పలానా వీధులు అని 50 ఏళ్ళకు ఒక వాలంటీర్ ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు. ఈ విద్యార్థులకు సంబంధించినవి అన్నీ వాళ్ళకి ఇస్తున్నారు. స్త్రీలకు వచ్చే డబ్బులన్నీ బటన్ నొక్కి వేస్తున్నారు. ఇంక వేరే వాళ్ళకి పోయే అవకాశమే లేదు కదా. మొన్నటిదాకా ఈ సీఎం బటన్ నొక్కే సీఎం తప్ప ప్రజల్లోకి వచ్చే సీఎం కాదు అని అన్నారు. ప్రజల్లోకి వచ్చే సీఎం అంటే సీఎం ఇంక ఈ రకంగా తిరుగుతూ ఉంటే బటన్ డబ్బులు ఆడి నుంచి వస్తాయి, పథకాలు ఆడి నుంచి వస్తాయి, పరిపాలన ఎవరు చేస్తారు? చంద్రబాబు కంటే పని లేదు, తిరుగుతాడు. ఇప్పుడు ఆయన ఉండాలా? ఎన్ని పనులు ఉన్నాయి అన్నీ చూసుకోవాలి కదా. ఊరక అది ఇదంటే అట్ట. ఈరోజు ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ప్రజల మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఏం చెప్తున్నాడు? నేను మీ కుటుంబానికి, మీ పిల్లలకి, పేదవాళ్ళకి నేను సహాయం చేశాను మీ ఇంట్లో అంటే నన్ను ఆశీర్వదించండి అంటున్నాడు. డైరెక్ట్గా ఓటు కూడా అడగట్లా. నన్ను తోడుగా ఉండండి, నన్ను ఆశీర్వదించండి ప్రతి కుటుంబంలో మీ ఇంట్లో అంటే. తతిమాళ్ళు ఏమంటలా, తతిమాళ్ళు స్పీచే వేస్ట్. అసలు వాళ్ళు వచ్చి పోయినసారి చేయలేకపోయాము, ఈసారి చేస్తామని ఎవడు చెప్పట్లా. అందుకని చంద్రబాబు నాయుడు గారు వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తాను, 10,000 ఇస్తానంటున్నారు. తిరిగి పందలు అదే ఏదో లేబరు చిన్న స్థాయి వాళ్ళు ఎవరో గ్రామ స్థాయి వాళ్ళు మాట్లాడుకుంటే సరిపోయింది. కానీ ఆయన ఒక పెద్ద లీడరు, 40 సంవత్సరాల లీడరు. కాసేపు వద్దంటాడు, కాసేపు పెంచుతానంటాడు, కాసేపు తీసేయండి అంటాడు. వాళ్ళు 5,000 తీసుకొని వాళ్ళు చాలా సేవ చేస్తుంటే కరోనా టైంలో ఎంత తీసింది ఇప్పుడు చేశారు. ఒక్క కరోనా టైంలో ఎన్ని వేల మంది ప్రాణాలు కాపాడారు. వాళ్ళ ప్రాణాలు కాపాడటమంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు టెస్టులు చేయించి ఎవరికి బాగాలేదు అని అన్నీ చేసి వాళ్ళు చేశారు. వాళ్ళకి 5,000 ఇచ్చేది ఎంత పడుతుంది రోజుకి? వాళ్ళ నుంచి వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు? అసలు
నేను జగన్కే భయపడను, మీ నాన్నకే భయపడలేదు అన్నాడు కదా, వాలంటీర్లకి ఎందుకు భయపడుతున్నాడు? వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి వీళ్ళే స్టార్ క్యాంప్ అంటే పార్టీకి క్యాంపెయినర్స్ గా పనులు ఆయన చేస్తున్నారు. చెబుతున్నాడుగా జగన్ మాట ఎవరు నమ్మరు, నా మాటే నమ్ముతారని. ఆయనే చెప్పుకుంటున్నాడు. ఇంక వాలంటీర్లతో ఏం పని అతనికి? అవునా కదా? వాలంటీర్లకి ఇంత శక్తి ఉంది అని అందరికీ చెబుతున్నాడు, పేద ప్రజలకి. అంటే వాలంటీర్ల శక్తి చాలా గొప్పది, వాళ్ళు మళ్ళీ వచ్చినాక వాళ్ళు ఉంటేనే మీరు బతుకుతారన్న విషయాన్ని చంద్రబాబే చెబుతున్నాడు. అంతే కదా? అవునా కదా? అందుకని వాలంటీర్లు వాళ్ళ మీద పడ్డప్పుడే వాళ్ళ యొక్క గొప్పతనం, వాళ్ళ యొక్క సేవ ప్రజలతోటి, వాళ్ళకు పేద వాళ్ళకి, వికలాంగులు, ముసలోళ్ళు, మంచంలో ఉండేవాళ్ళు, వాళ్ళ కిడ్నీ పేషెంట్లు, ఇటువంటి వాళ్ళందరికీ వాళ్ళు చేసే సేవ, వాళ్ళకి సేవ చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ ఓట్లు వేస్తారు. ఏంటి వీళ్ళు వేయమంటే వేస్తారా? ఈరోజు వాలంటీర్లు తీసేశారు, అయినా కానీ వాళ్ళు లబ్ధి పొందారు కాబట్టి అందరూ జగన్ కోటేస్తారు. వాళ్ళ గురించి భయపడి వాళ్ళు ఉసురు పోసుకోవటం తప్పితే ఆ పిల్లలు అట్లా తిరిగి ఒక్క పెన్షనే కదమ్మా, వాళ్ళకి ఏది కాదని కానీ ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇదే వాలంటీర్లని, చంద్రబాబు నాయుడు గారు అయితే ఏంటి, పవన్ కళ్యాణ్ గారు అయితే ఏంటి, ఈ మూటలు మోసే ఉద్యోగాలు చేస్తూ ఇంటింటికి వెళ్ళి భర్తలు లేనప్పుడు ఆడవాళ్ళ ఇళ్లలో ఉన్నప్పుడు డోర్లు కొడుతున్నారని చెప్పేసి అని అన్నారు. ఏం మూటలు మోసారు వాళ్ళకి ఏముంటాయి మూటలు మోయటానికి? బియ్యం అన్న అయితే బియ్యం ఇచ్చే వ్యాన్ అన్న అయితే కొద్దిగా ఆ బియ్యపు బస్తాన కిందకి దించుతాడు. వీళ్ళ దగ్గర ఏం మూటలని వాడు మాట్లాడటానికి బుద్ధి లేదు వాడికి. వాళ్ళకి ఇచ్చే జీతం సరిపోదు, వాళ్ళు సేవ చేస్తున్నారని మాట్లాడినా ఒక పద్ధతిగా ఉంటుంది. మూటలు మోయటం ఏంటి అసలు అర్థం ఉందా దానికి? పవన్ కళ్యాణ్ గారేమో ఇక్కడ ఆడపిల్లల డేటా మొత్తం కలెక్ట్ చేస్తున్నారు ఈ వాలంటరీ వ్యవస్థ అని అన్నారు. అంత అప్పుడే సాధికారత సర్వే అని చంద్రబాబు టైంలో వేశారు, అవి కేసులు కూడా జరుగుతున్నాయి. ఈ డేటా అంటే ఏంటి? ఇప్పుడు ఏముంది, నీ పేరేంటి, నీ ఆధార్ నంబర్ ఏంది, నీ డోర్ నంబర్ ఏంది, నీ ఫోన్ నంబర్ ఏంది, అవన్నీ తీసుకోవాలా లేదా? డేటా కలెక్ట్ చేసి ఆడపిల్లలు మాయమవుతున్నారని అన్నారు కదా. వాళ్ళకి బ్యాంకులో డబ్బులు పడాలన్నా, వాళ్ళకి ఏదన్నా రావాలన్నా వచ్చేది. డేటా ఏమి లేకుండా ఎట్లా వస్తాయి నీకు? అవునా కదా? వాళ్ళైనా అంతే. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా అనలేదు కదా, కలెక్ట్ చేసి మాయం చేస్తున్నారు ఆడపిల్లలని అని చెప్పేసి అని అన్నారు కదా. ఇప్పుడు అతను దేనికి పనికిరానోడు. ఒక మాట చెప్పమంటావా? ఇంతమంది ఉన్నారు కదా, ఒక తాగుబోతాడు తిడతా ఉంటాడు, వాడిని ఎంత తల్లినా కానీ మళ్ళీ తిడతానే ఉంటాడు. అవునా? వాడికి సిగ్గు లేదు, ఏడ బురదల పడేస్తానినా కానీ మళ్ళీ బూతులు తిడతాడు. సత్యమావులు పెద్దోళ్ళు ఉండేరే పానీరు తాగాడు, పానీడు అట్టంటోడు వాడు. అసలు వాలంటీర్ల వ్యవస్థ గురించి తనకెందుకు? తను ఒక లెజెండరీ ఫాలోయింగ్ ఉన్నవాడు, ఒక నిలబడి ఏదన్నా మీకు చేస్తాను, కొంతవరకు నమ్మేది ఇది కాదు, వీళ్ళందరికంటే నేను చేస్తాను, విద్యార్థులకు చేస్తాను, వాలంటీర్లు పెంచుతాను, పేదవాళ్ళకి ఇది చేస్తానని తను చెప్పుకో. అసలు వీళ్ళ సంగతి అతనికి ఎందుకు? అసలు ఆడవాళ్ళ గురించి అసభ్యంగా పిల్లలంతా మేము పార్టీలో తిరుగుతున్నాం, చిన్న వాళ్ళు ఇంటర్మీడియట్ చదివిన పిల్లలు, పెళ్లిగాని పిల్లలు ఉన్నారు. అసలు ఎవరెవరో చేసేది ఏదన్నా జరిగినప్పుడు వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వాలి కదా. అవునా కదా? వాడు ఎదవ నంబర్ 1. ఎందుకు చెబుతున్నాను తెలుసా? తెలుగుదేశం టైంలో లంబాడి ప్రీతి అని 2017లో రేపు జరిగితే జగన్ వచ్చినాక వాడు వచ్చి నేను నిరాహార దీక్ష, చంద్రబాబు టైంలో రేపు జరిగితే ఆడ అంతర్వేదుల్లో అది రథం కాల్చేశారు. రథం కాల్చేస్తే జగన్ చేశాడు, ఇదిగో రథం కాల్చేశారు, సిబిఐకి ఇచ్చాడు. సిబిఐ రిపోర్ట్ ఏమైందని అడిగాడు వాడు ఎదవా? అవునా కదా? ఇప్పుడు అది దేవుడికి సంబంధించింది, రథం కాల్చారు, ఇది జగన్ పని అన్నాడు. జగన్ పని అంటే ఏమన్నాడు? జగన్ ఏం చేస్తాడు? సిబిఐకి ఇచ్చాడు. మళ్ళీ ఆ నుంచి మాట్లాడాలి. వాళ్ళు అట్లాంటిదే నువ్వు మహిళల్ని ఇది చేస్తున్నారన్నప్పుడు నువ్వు ఆధారాలు తీసుకొని ఇచ్చి కలెక్టర్కు వాళ్ళందరికీ రాయి, ఉత్పత్తి అని రాస్తున్నావుగా. వీడు పెద్ద మగోడని సెంట్రల్ గవర్నమెంట్ వీడికి చెప్పిందంట, ఇట్టొచ్చింది నీకని. అసలు ఇవన్నీ తీసి పక్కన పెడితే మరి ఆయన సొంత చెల్లైన షర్మిల గారు కూడా హంతకుల్ని పక్కన పెట్టుకొని తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డికి మీరు ఎలా ఓట్లేస్తారు అని అంటారు. నేను గుంటూరులో ఉంటాం, ఎవరిని చంపుకుంటే మాకేంది ఉపయోగం, ఎంతమందిని చచ్చిపోవాలా, ఎంతమంది చంపుకోవట్లా, అసలు ఆ టాపిక్ కింద పిచ్చేవారం కాకపోతే అది తీసేస్తుంది. సంతకులని చెబుతుంది కదా. నువ్వు మీ అన్నను ఏ పార్టీ జైల్లో పెట్టింది? ఒక 2% మీ అన్నని ఏ పార్టీ జైల్లో పెట్టించింది?
1,00,000 కోట్లు మీ అన్న తిన్నాడన్నారు. 1,00,000 కోట్లు తిన్నప్పుడు 1,00,000 కోట్లలో నీకేమన్నా భాగం వచ్చిందా? మరి విజయమ్మ గారికి ఏమన్నా భాగం వచ్చిందా? రాలేదా? మరి తింటే ఆ రోజు కుటుంబంలో ఉండవుగా. ఈరోజు మరి మా అన్నను పలానా పార్టీ వాళ్ళు జైల్లో పెట్టించానని చెప్పగలదా? ఎవరు పెట్టించారంటే చెప్పలేదా ఆమె. అంత కూడా వాళ్ళ బాబాయ్ అని చెప్తే నీకెందుకు? నీకు జగన్కి మాత్రం అవును, చంపిన రోజు ఇన్ని సంవత్సరాలు ఏం చేస్తుంది? ఎవడన్నా చచ్చిన నెలకో 2 నెలలకో చెబుతాడు అయ్యా చంపాడని. ఇది 5 నెలలు ఎలక్షన్, 5 సంవత్సరాలు అయినాక ఇప్పుడు చెప్పటమేంది? అయినా పోనీ ఎవడో పేదోడి గురించో లేకపోతే ఏదో ఎవరో అన్యాయం జరిగితే ఒక లీడర్గా వాళ్ళంతా పెద్ద నాయకులు ఫలానా వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పాలి. నీ ఇంట్లో చంపితే నువ్వు వచ్చి బజారుకు వచ్చి మా బాబాయిని చంపాడు, మా బాబాయిని చంపుతాడు. అది ఆల్రెడీ కోర్టులో ఉంది కదా, కోర్టు చూసుకుంటుంది కదా. నువ్వు వీళ్ళకి వచ్చి చెప్పావు పల్లెటూరుకి వచ్చి, వాళ్ళు ఏం చేస్తారు? మా బాబాయిని చంపారంటే నీకు ఓట్లు మీ ఊర్లో చేస్తే సరే తీసేయి, వాళ్ళ బాబాయిని చంపాడు అని. నువ్వు వచ్చి గుంటూరులో మా బాబాయిని చంపితే గుంటూరు వాళ్ళు ఏం చేస్తారు? అవునా కాదా? అంటే మీరందరూ నమ్ముతున్నారు, ఇలాంటి హంతకుల్ని పక్కన పెట్టుకున్నా సరే జగన్ నమ్ముతున్నారు మీరు అంటున్నాడు. హంతకుడు అంటే ఏందో ఈ రోజు ఆడ నుంచి పిడుగుపడ్డట్టు రోజుకు 100 మంది. అసలు తెలంగాణ టీవీ పెడితే మీకు తెలుసుగా, పెట్టిన కాడి నుంచి ఇంకొకటే సంపుళ్ళు నరుక్కోటాలు, అదేది అన్ని హత్యలు అయ్యే కదా మనకి. ఇదేది వాళ్ళ బాబాయిని ఎవరు చంపారు ఏందని సిబిఐకి ఇచ్చారు. ఫస్ట్ సిబిఐ ఎంక్వైరీ వేయమని అడిగిందే జగను. సిబిఐ ఎంక్వైరీ అడిగిందే జగను. అప్పుడు చంద్రబాబు ఇలా అప్పుడు వీళ్ళందరూ చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఆ రోజు జరిగిన రోజు గమ్ము నుండి ఈరోజు ఎప్పుడో 5 సంవత్సరాల తర్వాత ఆమెకు రెండో టాపిక్ లేదా? ఇప్పుడు వాళ్ళ బాబాయిని చంపారు జరుగుతుంది. నీకు ప్రజలకేం చేస్తాను, మా అన్న పలాంది చేయలేకపోయాడు. అసలు జగన్మోహన్ రెడ్డి నువ్వేం చేసు అసలు ఏపీకి? ఈసారి కనుక కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ప్రత్యేక హోదా ఇస్తాం కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అని అంటుంది కదా ఆవిడ. ఏందామా ప్రత్యేక హోదా ఎప్పుడు అడిగిందా? ఆమె కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా బీజేపీ రెండు కలిసి చేసినాయి. ఇద్దరు కలిసే కదా అది లోక్సభలో రాజ్యసభలో చేసింది. ఇద్దరికి భాగస్వామ్యం ఉంది. దాంట్లో ఏంది? ఇప్పుడు బీజేపీ తెలుగుదేశం మొత్తం కలిశారు. కలిసినప్పుడు ఇది ప్రత్యేక హోదాకి బీజేపీ కూడా పాత్ర ఉందిగా. దాని గురించి ఏమైనా మాట్లాడావా? ఈరోజు విశాఖ ఉక్కు గురించి ఏమైనా మాట్లాడుతుందా? ఏ కాడికి బాబాని చంపారు, చంపితే ఎవరికేం సంబంధం? పేదలకి ఇది చేస్తాను, కుంటోళ్ళకి ఇది ఇస్తాను, గుడ్డోళ్ళకి ఇది ఇస్తానంటే వింటారు. కానీ వాళ్ళ బాబాయిని చంపిన సంగతి పద్దాకులు ఎందుకు? అది దేనికది అసలు అవసరమా? నువ్వు పోయినసారి కాంగ్రెస్ పార్టీ అసలు ఇదంతా రాష్ట్రం విడిపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ, బీజేపీ. పోయినసారి వాళ్ళు చేయలేకపోయారు. నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రత్యేక హోదా తెస్తాను నువ్వు చెప్పడం ఏంది? అసలు నువ్వెవరు చెప్పడానికి? నువ్వేదైనా సభ ఏర్పాటు చేసి సోనియా గాంధీని రాహుల్ గాంధీని తీసుకొస్తే వాళ్ళు చెప్పాలి, అవునా కదా? నువ్వెవరు? నీకేం ఇది ఉంది? ఇప్పుడు పార్లమెంట్లో ఒక చట్టం చేస్తానంటే మోడీ గారు చెబితే ఆయనకి విలువ ఉంటుంది. ఈడాడో గొంతులో ఉన్న బీజేపీ వాడు చెబితే అయిద్దా? అవునా కాదు కదా? అనవసరమైన ఆమె ఏదో తిరగాలి కాబట్టి మా బాబాయిని చంపాడు, వాళ్ళు చంపారు, నేరస్తులు నమ్మటి నేరస్తులు ఉండారో లేదో అనేది కోర్టు సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది, తేలుస్తారు. ఏంది ఈసారి మంగళగిరిలో మళ్ళీ లోకేష్ గారు గెలుస్తారా? పోయినసారి ఓడిపోయారు మంగళగిరిలో లోకేష్ గారు, ఈసారి గెలుస్తారా? లోకేష్ గెలిచే ప్రసక్తే లేదు. ఎవరైనా గెలుస్తామని చెప్పుకుంటారే కానీ లోకేష్ గెలిచే ప్రసక్తే లేదు. వాళ్ళ నాన్న అధికారంలో ఉన్నప్పుడే గెలవాల, అర్థమైందా కాదు? వాళ్ళ నాన్న అధికారంలో ఉన్నప్పుడే గెలవాల అతను. ఇప్పుడు వాళ్ళ నాన్న అన్ని ప్రజలందరికీ ద్రోహం చేశాడు. మహిళలకి వాళ్ళకి మీరు డ్వాక్రా రుణాలు కట్టొద్దు, మీ వడ్డీతో సహా నేనే కడతాను, రైతు రుణమాఫీ అన్నారు. వాళ్ళు కదా కష్టజీవులు, ఆడవాళ్ళు అందరూ నష్టపోయారు, విద్యార్థులు నష్టపోయారు. ఈరోజు అంత నష్టం చేసిన తర్వాత ఇప్పుడు నేను గెలుస్తానంటే వాళ్ళ నాన్న ఉన్నప్పుడు ఏం చేతైంది? ఆడికి ఏమి లేకపోయినా ఎమ్మెల్సీ ఇచ్చుకొని 3 మంత్రి పదవులు ఇచ్చుకున్నాడు. మళ్ళీ అప్పుడే గెలవాల 3 మంత్రి పదవులు చేసినోడు ఈరోజు ఎట్ట గెలుస్తాడు? అవునా కదా? ఇప్పుడు కాళ్ళు లేనోడిని నేను నీతో పాటు ఉరుగుతానంటే ఎవడు నమ్ముతాడమ్మా చెప్పు? అవునా కాదా? ఈసారి మళ్ళీ జగన్ గారు సీఎం అవుతారా 2024లో? జగన్ సీఎం అవుతాడా లేదండి దయచేసి ఇంకా అంటే మీరు అడిగారు కాదు, ఆ టాపిక్ అనవసరం. పవన్ కళ్యాణ్ టాపిక్ అనవసరం. ఆయన ఏం చేస్తారో అవుతాడన్నది ఇంకా అది అయిపోయింది. ఎలక్షన్లో ఒకటే అడ్డం ఉండి
ఇంకా కౌంటింగ్ కూడా అయిపోయినట్టే. ఎందుకు ఇంకా ఆయన ఏదో ప్రజల్లోకి నన్ను ఇంత ఆదరించారని ఎందుకు వస్తున్నాడు? పంచాయతీలు గెలిపించారు, మున్సిపాలిటీలు గెలిపించారు, మండలాలు గెలిపించారు, జిల్లా పరిషత్తులు గెలిపించారు, కార్పొరేషన్లు గెలిపించారు. అన్నీ గెలిపించినటువంటి నా అక్క, నా చెల్లి, నా తమ్ముడు, నా మైనార్టీలు వాళ్ళకి కనపడాలని ఈరోజు ఎలక్షన్స్ వచ్చి ఏంటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి వాళ్ళ మధ్యకు వచ్చాడు. అంతేగాని ఇంక వేరేది ఏమి లేదు, అయిపోయింది అంతా. ఈడ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చేశారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు, ఈయన ఒక 100 సార్లు చేయించుకున్నాడు. ఏమి లేదు, అలా పీకే అతను తెచ్చుకున్నాడు, అతను ఎదవాన్ని పోయినసారి తిట్టాడు. ఇప్పుడు వాడేమో నేను ఇచ్చే సర్వే లేదు ఏమి లేదు గెలవడని చెబుతున్నారు. అంతే కదా, అతనికి ఉన్నది పోగొట్టుకో. చంద్రబాబు నాయుడుది లేదు. అసలు చంద్రబాబు నాయుడు ఇల్లు ఉంది హైదరాబాదులో, వాళ్ళ బామర్దులు ఉంది హైదరాబాదులో, అందరు ఆడే. వాడి ఇంటి చుట్టూ ఒక్క ఓటు గెలవడు, ఈడకొచ్చి గెలుస్తానంటాడు. అవునా కాదా? ఉండ ఊర్లో లేనివాడు హైదరాబాదులో వాళ్ళ కమ్యూనిటీ కానీ, వాళ్ళ సినీ ఫీల్డ్ కానీ, వాళ్ళ ఏంది డబ్బున్న ఏది పెద్ద పెద్ద నాయకులకి అందరూ హైదరాబాద్లో ఉన్నాడు. 2 సీట్లు గెలవలేకపోయాడు ఆడ. ఇక్కడికి వచ్చి నేను గెలుస్తానంటాడు ఎందుకు? ఇవన్నీ గెలవడు. లోకేష్ అసలు ఉన్న ఆంధ్రప్రదేశ్ మొత్తంలో లోకేష్ ఫస్ట్ ఏది డిపాజిట్లు కూడా పోయేది లోకేషే.